అయితే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి వాడినటువంటి అస్త్రాలు శస్త్రాలు అవి ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టినట్టుగా చాలా మంది ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. కానీ కాన్ఫిడెంట్ గా ఉన్నది ఒక్కరిని గెలుస్తున్న చూడవచ్చు చెప్పినారు. ఎందుకు చెప్పినంటే కావున చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మున్నూరు కాపులు ఒక మాట అనుకుంటే ఆ మాట ప్రకారమే పోతారు. ముందుకు ఇంకొక మాట లేదు. పిడుగుల మీద పడ్డ వెనక్కి తిరిగి చూడలేదు. అంత పకడ్బందీగా వ్యవహారం నడిపిస్తారు. 60,000 ఓట్లు మా వాళ్ళతో రిజిస్టర్ చేపిస్తే మీలాంటి ఆత్మీయులతో 1,00,000తోనే స్టార్ట్ కాబట్టి ఇంకా బాధ ఎక్కడిది నాకు. సో ఆ రకంగా ముందుకు పోవడం జరిగింది. ఇందులో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లా ఉంటుందో మున్నూరు కాపుల దాంట్లో కూడా పెన్ అని ఒకటి ఉంటుంది. అది ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరమైంది. వాళ్ళ నెట్వర్క్ మీ ఊహలకు కూడా అందది. నిజంగా ఒక మున్నూరు కాపు బిడ్డ పోటీ చేస్తా ఉంది రేపు పొద్దుగల వర్గాలంటే ఆ బిడ్డకి ఏమేమి కావాలో అన్ని అరేంజ్ చేసి పెడుతుంది కథ. అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఈ కమ్యూనిటీలో బిల్డ్ చేసినారు. వాళ్ళందరికీ కూడా కుల బాంధవులందరికీ ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కేశవరావు దగ్గర నుంచి మొదలు పెడితే, డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, శివశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, విఎన్వంతరావు గారి నుంచి మొదలు పెడితే, బొన్నా లక్ష్మీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పార్టీని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మున్నూరు కాపు బిడ్డలు అశేషంగా కృషి చేసినారు. ఆ రోజు ఇలా కాంగ్రెస్ పార్టీలో నుంచి మున్నూరు కాపు బిడ్డలు పీఠం మీద కూర్చుండబెట్టడానికి ఇవాళ రామరెడ్డి దామోదర్ రెడ్డి అన్న కంకాలం పట్టుకొని వచ్చినట్టే పరస్పరంగా సహకారం చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉంది. ఇవాళ సోదరులారా, ఒక మాట 1900 శివశంకర్ గారు తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపులు వెనుకబాటు గురైనారని చెప్పి, వెనుకబాటుతనంతో పేదరికంతో ఉన్నారని చెప్పి బహుశా ఈ కాపులకి మా కాపులను తెచ్చి బీసీలలో కలిపారు. కొంతవరకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. 70s లో మేము ఓసీలనే ఉంటుంది. అలాగే తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ వెనుకబడ్డారు అనేటువంటి ప్రాంతీయ అసమానతలు జరిగాయని చెప్పి శివశంకర్ గారి పుణ్యాల బీసీటీలోకి రావడం జరిగింది. మాకు మున్నూరు కాపులకు శివశంకర్ సారు అంబేద్కర్ తో సమానం. ఆయన పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఇందిరాగాంధీకి కుడిపుతం లాగా ఉండి ఆమె ఎమర్జెన్సీ టైంలో కూడా ఆమెను రక్షించే విధంగా ఆయన చేసినటువంటి పోరాటాలు అంతా ఇంత కాదు. కాబట్టి ఇవాళ ఇది ఆత్మీయ సమ్మేళనం అయినప్పటికీ కూడా పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నాకు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి చెప్తా ఉన్నారన్నా, నువ్వు ఉన్న తర్వాత నాకు ఆ బాధ్యత లేదన్నా, నువ్వు చూసుకోగలుగుతావు, నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సూర్యంపేటలో కానీ తుంగతుర్తిలో కానీ ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మీ ఆశీస్సులతోని మీ ప్రేమతోటి ప్రత్యేకమైన కౌంటర్ ఉన్న ఆఫీస్ లో ఓపెన్ చేస్తా. ఏ కష్టం ఉన్నా మీరు అందుబాటులో లేకపోతే, సామాన్లు అందుబాటులో లేకపోతే ఒక్క మాట సర్వతమని చెప్పి నా దగ్గరికి 2 సోదరులారా ప్రతి కార్యక్రమాన్ని చేసి చూపెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా అంటే కాదు, ఎస్ చెప్పిన దామన్న 2028 డిసెంబర్లో సర్వోత్తమ్ రెడ్డి గారిని చట్టసభకు తీసుకుపోయే జిమ్మేదారి నాది, తీసుకుపోయి చూపిస్తానని తెలియజేస్తా ఉన్నా. బహుశా ఎవరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పరు. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే నాకు ఒక 10 సంవత్సరాల తొవ్వు ఉంటుంది. ఆ తొవ్వలో ఏమేమి అవసరమో తెలుసు, ఎవరెవరికి తీసుకుపోవాలో తెలుసు, ఎట్లా తీసుకుపోవాలో తెలుసు. కాబట్టి సోదరులారా, మీ అందరి ప్రేమ, కుల బాంధవుల ఆశీర్వాదం ఎంతవరకు పోయినసారి కూడా
చాలా మందికి తెలియదు కదా, నేను ఎప్పుడు రివీల్ కూడా చేయలేదు. పోయినసారి దాదాపు 1,49,000 ఓట్లు వచ్చినాయి తీర్మానం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే. ఎట్లా వచ్చినాయని చాలా మందికి అర్థం కాలే. ఎట్లా వచ్చినాయి అంటే ఇట్లా వచ్చినాయి, మా కులంతో వచ్చినాయి. వాళ్ళు ఒకప్పుడు ఓట్లు వేసుకునే పరిస్థితిలో ఉండే, ఇప్పుడు ఓట్లు ఎట్లా వేయించాలనేటువంటి ఒక అప్గ్రేడేషన్ వర్క్ జరిగింది. వీళ్ళకు పొలిటికల్ ట్రైనింగ్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. అత్యంత భయంకరమైన శిక్షణలోకి ఈ వ్యవస్థను తీసుకుపోయింది ఒక పెద్ద నెట్వర్క్. కాబట్టి వాళ్ళు నేను అనుకుంటున్న మామూలు కాదు, దావన్నా చాలా కరువైన నిర్మించిన వాళ్ళు, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి సోదరులారా, మన బిడ్డ దామన్న, మన బిడ్డ సర్వతమన్న, మనని కాపాడుకొని వాళ్ళ తీర్మానం వల్ల ఒక 300 కాపు బిడ్డలు ఎలాగైతే గెలిపిస్తారని అహర్నిశలు కష్టపడ్డారో రేపు ఆ కుటుంబానికి కూడా అంతే అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక వాస్తవానికి 2:15 అయింది. మా రమేష్ అన్న నేను మొక్కుకున్న, నేను రావాలంటే నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ దామన్న పర్మిషన్ అడుగు, వస్తా, ఎప్పుడో టైం చెప్పు వస్తా అని చెప్పిన. ఎందుకంటే మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత సూర్యాపేటకి వస్తా దామన్న అని చెప్పిన. మరి ఆయన మాట తప్పినట్టు అయిపోయింది. ఎందుకు వచ్చిన వాళ్ళన్న ఉద్దేశంతో అన్న వస్తా కానీ ఈ కార్యక్రమం చేయరంటే వాళ్ళు చేయడం. దామన్న కూడా పాలు నీళ్ళలా మనందరి మధ్య కలిసి ఉండేటువంటి బిడ్డ కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రావడం, వారి సమక్షంలో నన్ను గౌరవించుకునేటువంటి కార్యక్రమం చేయడం శుభ సందర్భం. ఇక 2:30 కావస్తా ఉంది, ఎక్కువసేపు సన్మానం ఉందా? ఈ సన్మానాన్ని నేను నాకుగా కాకుండా తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చే కార్యక్రమంలో నేను ఒక కార్యకర్తగా మాత్రమే ఈ సన్మానాన్ని స్వీకరిస్తున్నాను చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.